భారత ప్రభుత్వం అందిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఒక అత్యంత విశ్వసనీయమైన భద్రమైన పెట్టుబడి పథకం. ఇది చిన్న మొత్తాలతో ప్రారంభించి పద్ధతి పాటిస్తూ పొదుపు చేస్తే కొంతకాలం తర్వాత పెద్ద మొత్తాన్ని సంపాదించడానికి అవకాశం ఇస్తుంది. దీర్ఘకాలికంగా ఈ పథకం ద్వారా మీరు లక్షల రూపాయలను సొంతం చేసుకోవచ్చు. ఈ పథకం పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అందువల్ల రిటైర్మెంట్ ప్లానింగ్ లేదా భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం కోసం ఇది చాలా మందికి అత్యంత ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. భారతదేశంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం పోస్ట్ ఆఫీస్ ద్వారా నడుస్తుంది. ఈ పథకం చాలా సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ప్రసిద్ధి చెందింది. పీపీఎఫ్ ద్వారా చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి చేయడం ద్వారా ప్రతి ఏడాది వడ్డీతో పాటు మొత్తం పెరుగుతుంది. పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉండడం వల్ల డబ్బు పొదుపు చేసుకోవడం మాత్రమే కాక పన్ను తగ్గించుకోవడం కూడా సాధ్యమవుతుంది. పీపీఎఫ్లో పెట్టుబడి పెట్టే ప్రధాన వ్యూహాలలో ఒకటి 15+5+5 విధానం. ఈ విధానం ద్వారా మీరు మొదట 15 సంవత్సరాల పాటు పెట్టుబడి చేసి తర్వాత 2 విడతలుగా 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇలా చేస్తే మొత్తం 25 సంవత్సరాలలో సుమారు 1.03 కోట్ల రూపాయల కార్పస్ ఏర్పడుతుంది. ముందుగా 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 1.5 లక్షలు డిపాజిట్ చేస్తే మొత్తం పెట్టుబడి 22.5 లక్షలు అవుతుంది. వడ్డీతో పాటు 15 సంవత్సరాల మొత్తం కార్పస్ 40.68 లక్షలకు పెరుగుతుంది. అంటే 18.18 లక్షల వడ్డీ వస్తుంది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని 5 సంవత్సరాలు కొత్త పెట్టుబడులు లేకుండా వదిలిస్తే 20 సంవత్సరాల తర్వాత మొత్తం 57.32 లక్షలు అవుతుంది. ఇందులో 16.64 లక్షల రూపాయల వడ్డీ ద్వారా వచ్చాయి. మరి 5 సంవత్సరాల పాటు అదే విధంగా ఉంచితే మొత్తం 80.77 లక్షలు అవుతుంది. ఇందులో 23.45 లక్షలు వడ్డీ ద్వారా సంపాదించబడతాయి. చివరగా మరో 10 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 1.5 లక్షలు జోడిస్తే మొత్తం 1.03 కోట్లకు చేరుతుంది. ప్రస్తుతం పీపీఎఫ్లో వార్షిక వడ్డీ రేటు 7.1%. ఇది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం స్థిరంగా ఉంటుంది. కాబట్టి మార్కెట్ అస్థిరతలకు లోనవదు. వడ్డీ కూడా కాంపౌండ్ అయ్యే విధంగా లెక్కించబడుతుంది. అందువల్ల ప్రతి సంవత్సరం వడ్డీ మీద వడ్డీ వస్తుంది. అదనంగా పీపీఎఫ్లో పెట్టుబడి చేయడం ద్వారా ఆదాయపు పన్ను చట్టం ఐటీసీ ప్రకారం 1.5 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే మీరు పొదుపు చేస్తూనే పన్ను భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. 25 సంవత్సరాల తర్వాత మీరు పీపీఎఫ్ ఖాతాలో 1.03 కోట్లను ఉంచినట్లయితే ఇది వార్షికంగా 7.1% వడ్డీని సంపాదిస్తుంది. అంటే మీరు సుమారు 7.31 లక్షల రూపాయల సంవత్సరానికి పొందగలుగుతారు. ఇది నెలకు సుమారు 60,941 రూపాయలకు సమానమవుతుంది. ముఖ్యంగా ఈ మొత్తం డబ్బు నిల్వలో ఉంటుంది. అంటే మీరు పెట్టుబడిని డబ్బుగా కోల్పోరు, కానీ వడ్డీ ద్వారా ప్రతి నెల స్థిరమైన ఆదాయాన్ని పొందుతారు. ఈ పథకంలో ఎవరైనా వ్యక్తిగత ఖాతాను తెరవచ్చు. మైనర్ కూడా తల్లిదండ్రుల సహాయంతో ఖాతాను తెరవచ్చు. కనీస డిపాజిట్ చాలా తక్కువగా ఉండడం వల్ల చిన్న మొత్తాలతో కూడా ప్రారంభించవచ్చు. కానీ జాయింట్ ఖాతాకు అనుమతి లేదు. పీపీఎఫ్ ఒక భద్రమైన పన్ను మినహాయింపులు కలిగిన దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. సరైన వ్యూహంతో క్రమంగా డిపాజిట్ చేస్తూ రిటైర్మెంట్ సమయానికి లక్షల రూపాయలను మీ సొంతం చేసుకోవచ్చు.